మా జగన్ ప్రభుత్వంలో రైతులకు ఏమైనా మంచి జరుగుతుందా? జరుగుతుంది బాగానే, జరగడానికి లేదు. మీకు ఏమైనా జరిగిందా? జరుగున్నాయి. ఏం జరిగిందన్న చెప్పండి. అన్ని రైతు భరోసాలని అమ్మ ఒడని అన్ని వేస్తా ఉన్నాడు. లేకుండా ఏం లేదు. జగన్ ప్రభుత్వం నీళ్ళు అన్ని బాగా అందుతున్నాయా? నీళ్ళు బాగానే ఉన్నాయి. పంట బాగా పండుతుందా? బాగుంటుంది. రేట్ మంచి రేట్ వస్తుందా? రేట్ మంచి రేటే. ఇవన్నీ టీడీపీ ప్రభుత్వంలో జరిగినాయా? రేట్ అప్పుడు లేదు కానీ ఇప్పుడు రేట్ బాగానే ఉంది. మరి ఈ ప్రభుత్వం కావాలనుకుంటారా, ప్రభుత్వం మారాలనుకుంటారా? కావాలని అనుకుంటా. ఎవరు సీఎం కావాలనుకుంటారు? జగన్ రెడ్డి. జగన్ ప్రభుత్వంలో రైతులకు మంచి జరుగుతుందా? బ్రహ్మాండంగా జరిగింది. ఏం జరుగుతుంది చెప్పండి. వచ్చి అమౌంట్ డబ్బులు పడుతున్నాయి, ఎగసాయం చేసిన రేట్లు ఉన్నాయి. రైతు భరోసా గానీ, పంట నష్టం గానీ అవన్నీ ఏమైనా ఇస్తున్నారా? పంట నష్టం ఏదైనా వస్తే డబ్బులు వస్తున్నాయి. నీళ్లు వస్తున్నాయా? టయానికి నీళ్లు ఇస్తున్నారా? మంచి రేటు పోతుందా? మంచి రేటే పోతుంది. ఇవన్నీ టీడీపీ ప్రభుత్వంలో ఉన్నాయి. అప్పుడు టీడీపీ ప్రభుత్వం లేవు. మరి ప్రభుత్వం మారాలనుకుంటున్నారా? ఇదే ప్రభుత్వం కావాలనుకుంటున్నారు. మరి ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు? జగన్. జగన్ ప్రభుత్వంలో రైతులకు మంచి జరుగుతుందా? బాగానే జరుగుతుంది సార్. మేము ఈ ప్రభుత్వం ఇల్లు కట్టుకున్నాం, బిల్లు వచ్చింది, మా అమ్మ పింఛన్ వస్తుంది, నెలకి సంవత్సరానికి 19,000 వస్తుంది. మాకు వచ్చి అమ్మ ఒడి 4 విడతలు వేసాడు. తెలియజేసాలో ఇల్లు కట్టాము 2016లో. ఇంటికి బిల్లుకి డబ్బులు రాలా. 2 ఎకరాల పొలం అమ్మాము. చంద్రబాబు వస్తే దొంగ ఓడు. ఒక జగనే రావాలి. మళ్ళీ 2 ఎకరాల పొలం అమ్ముకున్నాం ఇంటి బిల్లు కోసం. 5 ఏళ్ళకి అంతకంత అయింది తెచ్చి కట్టిన దానికి. కయ్య 2 ఎకరాల పొలం అమ్మేసాం తెలుగుదేశంలో. అదే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో పంట నష్టంగా డబ్బులు ఇస్తున్నారు, రైతు భరోసా ఇస్తున్నారు, పొట్టుమాటు మాది ఇస్తున్నారు. ఈ ప్రభుత్వం బాగుందా? బాగుంది. మరి ఇదే ప్రభుత్వం కావాలా లేదంటే ఇదే కావాలి? ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు? జగన్. Please subscribe .news.